ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం సంపూర్ణ ఆహారం అంటే ఏదో తెలుసుకోబోతున్నాం. సృష్టిలో అనేక ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి, లభిస్తూ ఉన్నాయి. ఈ ఆహారాలన్నిటిలోకి ఏది గొప్ప ఆహారం, ఏది సంపూర్ణమైన ఆహారం, దేన్ని తింటే మనకు సంపూర్ణంగా అందవలసినవన్నీ అందుతాయో మరి దాన్నే సంపూర్ణ ఆహారం అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి ఆహారం గురించి తెలుసుకుంటే బాగుంటుందని ఈరోజు కార్యక్రమం. పెద్ద జీవరాశులు తినే ఆహారాలు, ముఖ్యంగా మనం తినే ఆహారాలు ఒక 6 రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఏమిటవంటే 1 కూరగాయలు, 2 ఆకుకూరలు, 3 దుంపకూరలు, 4 పండ్లు, 5 చిరుధాన్యాలు గింజధాన్యాలు, 6 మాంసాహారం. ఇట్లా 6 రకాల ఆహార పదార్థాలు ప్రకృతిలోని జీవరాశులకి అందుబాటులో ఉంటున్నాయి, మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ 6ట్లోకెల్లా ఏది సంపూర్ణమైన అన్నిటినీ కలిగిన ఆహారము అని ఆలోచిస్తే 5 గుణాలున్న ఆహారం సంపూర్ణ ఆహారం అని నేను మీకు వివరణ ఇవ్వబోతున్నాను. మరి ఏవి 5 గుణాలు? ఇప్పుడు చెప్పిన 6 ఆహారాల్లో 5 గుణాలు ఏ ఆహారానికి ఉంటే అది సంపూర్ణమైన ఆహారం. మొట్టమొదటి గుణం సాత్విక గుణమై ఉండాలి. ఇప్పుడు చెప్పిన 6 ఆహారాల్లో ఒక మాంసాహారం అనేది కాదు, ఇతరవన్నీ సాత్వికమే. 2వ గుణం మత్తుని కలిగించిన ఆహారమై ఉండాలి. మాంసాహారం ఒక్కటే మత్తుని కలిగించే ఆహారం. అందుకని మాంసాహార జంతువులు 10 గంటలో 15 గంటలో, పులులు సింహాలు అయితే 20 గంటలు రోజుకు నిద్రపోతాయి, 4 గంటలే మెలకువగా ఉంటాయి. ఆ ఆహారానికి మత్తు. మిగతావన్నీ మత్తుని కలిగించిన ఆహారాలు, అవి పాస్ అయ్యాయి 2వ గుణంలో. మాంసాహారం ఫెయిల్. 3వ గుణం తేలిగ్గా త్వరగా అరిగే ఆహారాలై ఉండాలి మనిషి తినేది. కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, పండ్లు, చిరుధాన్యాలు ఇవన్నీ తేలిగ్గా త్వరగా అరుగుతాయి. ఒక్క మాంసాహారమే అరగదు. అందుకని ఇక్కడ కూడా తేలిగ్గా త్వరగా అరగని ఆహారం అంటే మాంసాహారం. ఇక్కడ అది ఫెయిల్. మళ్ళా 4వ గుణం చూద్దాం. తక్కువ తిన్నా ఎక్కువ శక్తినిచ్చే ఆహారమై ఉండాలి మనిషి తినేది. అస్తమానం తినాల్సిన పని ఉండకూడదండి. ఒకసారి ఇంత తినేళ్ళామంటే ఎక్కువ గంటలు మీరు పనిలో ఆపకుండా చేసుకోగలిగే సదుపాయం మీకు కలగాలి. అలాంటి ఆహారం విషయానికి వస్తే ఇక్కడ కూరగాయలు అట్లా ఇవ్వలేవు, పండ్లు అట్లా ఎక్కువ శక్తిని ఇవ్వలేవు, ఆకుకూరలు ఇవ్వలేవు, దుంపకూరలు ఇవ్వలేవు. గింజధాన్యాలు, చిరుధాన్యాలు ఇస్తాయి, తక్కువ తిన్నా ఎక్కువ శక్తిని. అందుకని ఉదయం కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు తిని మీరు బ్రేక్ఫాస్ట్లో తీసుకుని ఉద్యోగానికి, వ్యాపారానికి వెళితే 2 వరకు మీరు ఆగలేరు. 11 12 మీకు నీరసం వచ్చేస్తుంది, కడుపు ఖాళీ అయి గోల్ చేస్తుంది. అందుచేత ఇవన్నీ ఫెయిల్. మాంసాహారం కూడా ఎక్కువ శక్తిని ఇస్తుంది అనుకుంటారు తెలియక, కానీ చాలా తక్కువ శక్తిని ఇస్తుంది. ఎప్పుడన్నా అలాంటి కార్యక్రమాల్లో అవగాహన వాటి మీద కలుగుతుంది. కానీ ఎక్కువ శక్తినిచ్చే ఆహారాలు తక్కువ తిన్నా అంటే ఇక్కడ చిరుధాన్యాలు, గింజధాన్యాలు. మాంసాహారం ఒక 100 గ్రాములకి 100 క్యాలరీలు వస్తే ఈ ధాన్యాల్లో 350 క్యాలరీలు, విత్తనాల్లో 500 600 క్యాలరీలు వస్తుంది అన్నమాట శక్తి. అంటే ఎంత ఎక్కువ శక్తితో చూడండి ఈ విత్తనాల్లో, చిరుధాన్యాలు. అందుచేత చాలా ఎక్కువసేపు శక్తినిచ్చే గుణం విత్తనాలకు ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ ఇది పాస్, మిగతావన్నీ ఫెయిల్. 5వ గుణం చూస్తే శరీరానికి కావలసిన సకల పోషక పదార్థాలను అందించే ఆహారమై ఉండాలి. అదేమిటి అంటే 7 పిండి పదార్థాలు, 2 మాంసకృతులు, 3 కొవ్వు పదార్థాలు, 4 విటమిన్స్, 5 మినరల్స్, 6 ఎంజైమ్స్, 7 పీచు పదార్థాలు. 7 పోషక పదార్థాలు ఉన్న ఆహారం ప్రతిరోజు మనకు కావాలి.
కానీ మనం తినబోయే ఆహారాల్లో 7 పోషక పదార్థాలు ఉన్న ఆహారమై ఉండాలన్నమాట. ఇది 5వ గుణం అంటున్నాను. కూరగాయల్లో 5 ఉంటాయి, 2 ఉండవు. మాంసకృతులు, కొవ్వు పదార్థాలు సరిగా ఉండవు. దుంపకూరల్లో 5 ఉంటాయి, 2 సరిగా ఉండవు. మాంసకృతులు, కొవ్వు పదార్థాలు ఉండవు. అట్లాగే ఆకుకూరల్లో కూడా కొవ్వు పదార్థాలు, మాంసకృతులు చాలా తక్కువ ఉంటాయి, ఇతర అన్నీ బాగుంటాయి. పండ్లల్లో కొవ్వు పదార్థాలు, మాంసకృతులు సరిగా ఉండవు, మిగతావన్నీ బాగుంటాయి. మాంసాహారం తీసుకుంటే ఈ 2 బాగా ఉంటాయి, కానీ పీచు పదార్థాలు, పిండి పదార్థాలు, కొన్ని విటమిన్స్ ఇలాంటివి ఉండవు, అది అసంపూర్ణమే. కానీ 7 పోషక పదార్థాలు కలిగిన ఆహారంగా తీసుకుంటే చిరుధాన్యాలు, గింజ ధాన్యాలు అన్నిటికంటే బాగా ఎక్కువ మాంసకృతులు ఉన్న ఆహారం చిరుధాన్యాలు, గింజ ధాన్యాలు. ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం కూడా గింజ ధాన్యాలు, చిరుధాన్యాలు. పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయి కూడా ఇవే. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, పీచు పదార్థాలు అన్నీ కలిగి ఉంటాయి. అందుకని 7 పోషక విలువలు బాగా కలిగిన ఆహారం అంటే విత్తన జాతి. ఇప్పుడు 5 గుణాలు చూసుకుందాం. సాత్విక గుణం అయి ఉండాలి, గింజలు సాత్విక గుణం. రెండోది మత్తును కలిగించిన ఆహారం అయి ఉండాలి, గింజ మత్తును కలిగించదు. మూడవది తేలిగ్గా త్వరగా అరిగేదై ఉండాలి అనుకున్నాం, గింజలు తేలిగ్గా త్వరగా అరుగుతాయి, మొలకలు కట్టుకున్నా, నానబెట్టి తిన్నా, వండి తిన్నా. నాలుగవది తక్కువ తిన్నా ఎక్కువ శక్తినిచ్చేదై ఉండాలి, గింజలే పాస్ అయ్యాయి ఇక్కడ అన్నిటికంటే. 5వ గుణం శరీరానికి కావలసిన 7 పోషక పదార్థాలు అందించేదై ఉండాలి, గింజలోనే 7 ఉన్నాయి. అందుకని ఈ 5 గుణాలున్న ఆహారం మనిషికి సంపూర్ణ ఆహారం. అందుకని ఏ ఆహారం తిన్నా తినకపోయినా గింజ ధాన్యాలని, చిరుధాన్యాలని, విత్తనాలని ఇలాంటి వాటిని మనం బాగా తీసుకుంటే మన శరీరానికి అందవలసిన పోషక పదార్థాలు చాలా చక్కగా అందుతాయి అన్నమాట. అంటే ఇతర ఆహారాల్లో పోషక పదార్థాలు ఉన్నాయి, కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. విత్తన జాతిలో, చిరుధాన్యాల్లో అన్ని పోషక పదార్థాలు కలబోసిన ఆహారం అన్నమాట. అందుకని ఈ సృష్టిలో గింజ అంటే నెంబర్ 1 స్థానం. చెట్టు నశిస్తుంది, ఆకు నశిస్తుంది, పండు కుళ్ళిపోతుంది, కూరగాయ, ఆకుకూర దెబ్బతింటుంది. చెట్టు నుంచి వచ్చిన అన్ని సంపదలు నశించింది ఒకటే, అదే విత్తనం. అందుకని చెట్టు యొక్క సారాంశం అంతా, ఎసెన్స్ అంతా విత్తనంలోనే ఉంటుంది. అందుకని పరమాణువులో పవర్ ఎక్కువ ఉంది అంటారు కదా, అలాగే విత్తనంలో విలువ ఎక్కువ ఉంటుంది. అందుకని మనిషి తెలివిగలవాడు కాబట్టి తక్కువలో ఎక్కువ పొందేదాన్ని తీసుకోవాలి. కానీ గింజ అలాంటి దానికి అర్థం. అందుకని ఈ ప్రకృతిలో నెంబర్ 1 ఆహారం అంటే, సంపూర్ణ ఆహారము అంటే, కంప్లీట్ ఫుడ్ అంటే విత్తనాలు. అందుకని రోజు మొత్తంలో మీరు విత్తనాలని అగ్రస్థానంలో ఉంచి తినే ప్రయత్నం చేయాలన్నమాట. అంత విలువైన ఆహారం మనకి విత్తనాలు. అందుకనే మన పెద్దలు ఇంత గొప్పవి కాబట్టి మన ఆచారాల్లో ప్రతి శుభకార్యాల్లో, పూజలు, నోములు, వ్రతాల దగ్గర ఈ విత్తనాలనే పెట్టి పూజలు చేపిస్తారు. గృహప్రవేశానికి, శంకుస్థాపనకి, కర్మకాండలకి, తద్దినాలకి, నోములకి, పూజలకి, వ్రతాలకు చూసుకోండి. దేవుడు ప్రసాదాలకి విత్తనాలు ప్రధానం. అందుకని ఇంత గొప్పవని ఏనాడో మహానుభావులైన ఋషులు తెలుసుకుని వీటికింత ప్రాముఖ్యత ఇవ్వండి, ఇవి అతి ముఖ్యమైన ఆహారాలుగా మనకు నలుగురికి పంచడానికి పూజల దగ్గర పెట్టించి అలా పంచించారు మంచిని. అందుకని కంప్లీట్ ఫుడ్ అంటే, సంపూర్ణ ఆహారం అంటే విత్తనాలు. మనం ఇలాంటి వాస్తవం తెలియక ఏదేదో ఆహారాల్ని సంపూర్ణ ఆహారం అని అనుకుంటాం, అది కరెక్ట్ కాదు. ఏవి తిన్నా తినకపోయినా విత్తనాలను మనం తింటే అన్నీ మనం పొందొచ్చు ఆరోగ్యానికి. అంచేత కళ్ళకద్దుకు తినేంత గొప్ప ఆహారాలు అంటే విత్తనాలు, సంపూర్ణ ఆహారం అంటే విత్తనాలు అని మనం తెలుసుకుందామని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య విషయాలతో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.